తమ్ముడు నితిన్ హిట్ కొడతాడన్న ప్రతిసారి నిరాశే కలిగిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆ తోవలోకే వెళుతుంది. మూవీ అయితే నాకు నచ్చలేదు గైస్. అసలు మూవీ నాకెందుకు నచ్చలేదు అన్న విషయాలు ముందు ముందు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే నితిన్ ఆర్చరీలో ఛాంపియన్ కావాలనుకుంటాడు. కానీ తాను గురి మాత్రం ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దీంతో తాను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన అక్క విషయంలో జరిగిన ట్రాజడీ అని తెలుసుకుంటాడు. దీంతో వాళ్ళ అక్క ఉన్న చోటకి బయలుదేరతాడు. కొన్ని సంఘటనల వల్ల వాళ్ళ అక్కకి ప్రమాదం ఉంటుంది. మరి వాళ్ళ అక్కని కలిశాడా లేదా, వాళ్ళ అక్కకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. నితిన్ అయితే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే ఇంకొన్ని మూమెంట్స్ తనపై ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్, ఓ సాంగ్లో బాగా కనిపించాడు. హర్ష బొల్లమ్మ మంచి రోల్ అయితే దక్కించుకుంది. ఇక చాలా కాలం తరువాత టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన లయ మంచి రోల్లో కనిపించింది. అందుకు తగినట్లు ఆమె చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే విలన్ సౌరభ్ డిజైన్ చేసిన పాత్ర అయితే బాగుంది. తన రోల్లో సౌరభ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించాడనే చెప్పాలి. ఈ సినిమాలో డిసప్పాయింట్ చేసే అంశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయనే చెప్పవచ్చు. అసలు స్టోరీయే సినిమాకి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ఆడియన్స్ కి హై ఇచ్చే ఒక్క సీన్ కూడా లేదు. అలా ఏదో వెళుతుంది అన్నట్లుగా సినిమా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో పర్వాలేదు అనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం అది కూడా లేదు. చాలా వరకు సీన్స్ సెన్స్లెస్ గా ఉన్నాయి. పోనీ ఎమోషనల్ గా అయినా సినిమా వర్కౌట్ అవుతుందా అంటే అది కూడా లేదు. ఇంకో పెద్ద మైనస్ ఏమిటంటే అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఒక్క సీన్ కూడా హైలైట్ చేయలేదనే చెప్పాలి. సినిమాలో అయితే మేకర్స్ ఖర్చు అయితే బాగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగానే ఉంది. అయితే విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బెటర్ గా చేయాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగాలేదనే చెప్పాలి. సో ఫైనల్ గా చూసుకుంటే ఈ తమ్ముడు మూవీ నాకైతే నచ్చలేదనే చెప్పాలి. సో ఇది గైస్ తమ్ముడు మూవీ రివ్యూ. మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.